ఏదో ఒకటి చేయమని అడుగుతున్నాడు బావా. ఏం బావా? సర్లే, నువ్వు అవుతావా? పద. రండి. అమ్మా అన్నపూర్ణ, అత్తయ్య, భోజనం వేని బయలుదేరేటప్పుడు అబ్బాయి పక్కనే ఉంటాడు కదా, ఏంటి వాడింకా రాలేదు ఇవాళ? లలితతో కలిసి ఎక్కడికో బయటికి వెళ్ళాలంట అత్తయ్య, అందుకే రెడీ అవుతున్నారు. ఆహా. చిన్నత్తయ్య తోట ఎక్కడికంట? తెలీదురా. వేదా, త్వరగా రా, టైం అయిపోతుంది, త్వరగా రా. త్వరగా రావే. ఆమా వస్తున్నా. ఇంతకీ బబ్లుగాడు ఎక్కడమ్మా? వాడు ఆడుకోవడానికి వెళ్ళాడులేవే, నువ్వురా, త్వరగా వచ్చేద్దాం. ఏమే పొద్దున్నే కూతురుని తీసుకుని బయలుదేరావు, ఎక్కడికి? నా కూతుర్నే కాదు, మీ కొడుకుని కూడా తీసుకుని వెళ్తున్నాము. అదే ఎక్కడికి అంటున్నా. ఆ మీ అబ్బాయిని అమ్మేద్దామని. నువ్వు అలాంటి దానివేనే. అంజీ, మీ అన్నయ్య ఏడి? రెడీ అవుతున్నాడు వదినా. త్వరగా రమ్మను, బయలుదేరాలి. బాలు, మేమెక్కడికెళ్తున్నావా అని చూస్తున్నావా? వాడేం అడగలేదు. వాడు అడక్కపోయినా చెప్పకుండా నేనేం బయలుదేరను. నా కూతుర్ని పెద్ద కాలేజ్లో జాయిన్ చేయడానికి బయలుదేరుతున్నాంరా. నా కూతుర్ని పెద్ద పేరున్న కాలేజ్లో జాయిన్ చేయడానికి సీటు కోసం మాట్లాడడానికి వెళ్తున్నాం. అబ్బో, పెద్ద కాలేజే చెల్లమ్మా. అవునన్నయ్యా, మా ఫ్రెండ్ చెప్పింది, చాలా పెద్ద కాలేజ్ అంట. అమ్మా, ఇదంతా అవసరమా? అవసరమా అని అంటావేంటే? అసలు నువ్వు ఎంత పెద్ద కాలేజీలో చదువుతావో తెలియాలి కదా. ఇదిగో నిర్మల, నేను చెప్తున్నాను, ఆ కాలేజీలో చదివిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప పొజిషన్లో సెటిల్ అయిపోయారంట. పోనీలే వదినా, అలాంటి కాలేజీలో మన వేద కూడా చదివితే మంచి పొజిషన్కి వెళ్తుంది. వెళ్ళాలనే కదా నా ఏడుపు. తనేమన్నా విష్ణులాగా చదువురాని మొద్దా?